ఐడియాలజీని నిజంగా ఫాలో అవుతే ఈ రోజు గొడవలు అయిపోతాయి, మత యుద్ధాలు అయిపోతాయి. అదేం లేవమ్మా. మత యుద్ధాలు అయిపోతే మోడీ ఓడిపోవాలి. రెండోసారి మూడోసారి కూడా ఎందుకు అవుతాడు అతను? ముస్లింలు ఓట్లు వేశారు అతనికి. మోడీ ఎలాంటి వాడంటే ఛత్రపతి శివాజీ లాంటి వాడు. ఛత్రపతి శివాజీ సైన్యంలో 60% ముస్లింలే ఉన్నారు. అతను ఎవరిని అందరినీ సమానంగా చూశాడు. ఎవరి మీద ఆగ్రహించాడంటే మన హిందూ మహిళల మీద కానీ హిందుత్వం మీద కానీ ఎవడైతే అక్రమంగా చూస్తున్నాడో, అక్రమాలు చేస్తున్నాడో వాళ్ళని సహించలేదు. వాళ్ళు తిరుగుబాటు చేసి శిరచ్ఛేదాలు చేసేసాడు, చావు కొట్టేస్తానన్నాడు, వాళ్ళకి భయభ్రాంతులను చేసేసాడు. అప్పుడున్న ఔరంగజేబు, టిప్పు సుల్తాన్లు, ఇంకా ఈ దేశంలో టిప్పు సుల్తాన్ జయంతి చేయమని వాగే బ్యాచ్ ఒకటి ఉంది. మతాలను కన్వర్ట్ చేసే నీ మతం మార్చుకుంటానని చెప్పు, నీ ప్రాణభిక్ష పెడతానన్నాడు. ఆ చావా సినిమా చూడండి ఒకసారి. అంటే సినిమాలు తీస్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఎందుకున్నాం మనం? అంతే తల్లిదండ్రులు అంతే ఖచ్చితంగా తల్లిదండ్రులు చాలా గొప్ప ప్రశ్న ఇది. ఇక్కడ చెప్పాల్సింది తల్లిదండ్రులు పిల్లలతో వాళ్ళ విలువైన సమయాన్ని అంతకంటే విలువైన బిడ్డల కోసం కేటాయించట్లా. మెకానికల్గా బతికేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ దేశం గొప్పతనం చెప్పాలి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పాలి, నువ్వు చదువుకున్న పుస్తకాల్లో నువ్వు ఏదైతే ఇన్స్పైర్ అయ్యావో అవి నువ్వు పిల్లలతో షేర్ చేసుకోవాలి. జరుగుతోంది అది. వాడికి కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఇచ్చేసి నువ్వు టీవీ ఏమంటే వాడి రూమ్లోకి వాడిని పంపించేసి తలుపేసి నువ్వు బయట కూర్చుని వరండాలో కూర్చుని హాల్లో కూర్చుని బిగ్ బాస్ లాంటి చెత్త షోలు నువ్వు చూసుకుంటూ ఉంటే వాడు అక్కడ సిన్సియర్గా చదువుకుంటూ ఉంటాడా? అసలు నీ ఐడియాలజీ ఏమిటి? నీ ఐడియాలజీ ఏమిటో పిల్లలకి తెలియద్దు. నాన్న ఐడియాలజీ ఇది, అమ్మ ఐడియాలజీ ఇది, నాన్న సంస్కారం అమ్మ సంస్కారం ఇది. దానికి భిన్నంగా నేను ప్రవర్తిస్తే నాన్న బాధపడతాడు, అమ్మ బాధపడుతుంది. దానికి తదనుగుణంగా నేను ప్రవర్తిస్తే నాన్న ఆనందిస్తాడు, అమ్మ ఆనందిస్తుంది అనే ఐడియాలజీని మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఓన్లీ డబ్బు మాత్రమే ఇస్తున్నారా? ఆలోచించండి. డబ్బు మాత్రమే ఇస్తున్నారు. నేను నా పిల్లలకి అలా ఇవ్వాల. నా పిల్లలకి రామాయణ భారతాలు సంక్షిప్తంగా పఠన పారాయణాలు చేసి మా అబ్బాయిని అమెరికా పంపిస్తున్నప్పుడు వాడు ఎంఎస్ నేను చేసి వస్తానంటే స్థితప్రజ్ఞత ఏంటో వాడికి తెలియాలంటే వాడికి తెలియాలి, రాముడు స్టోరీ తెలియాలి. ఓ అంత కష్టం ఉన్న మామూలు వాడు కష్టం ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. రాముడు ఏం చేయాలండి? ఇప్పుడు ఆ మధ్యనున్న తర్వాత కాలంలో ఉన్న ఔరంగజేబు ఏం చేశాడండి? తండ్రిని కదా. ఈ ఫెసిలిటీ రాముడు కూడా ఉంది కదండి. నాన్నని ఏమైనా చేసేసి కదా. నేను తెల్లారితే నేను పట్టాభిషేకం జరగాల్సిన నాకు, రాజును కావాల్సిన నన్ను అడవికి పంపిస్తావా? వేసేస్తా అనొచ్చు కదా అన్నాడు. అది ఇది కదా దేశం. ఆయన కదా రాముడు, అందుకు కదా రామయ్య తండ్రి, అందుకు కదా సీతమ్మ తల్లి. ఈయన చేసుకుని నేనేం బాగుపడ్డాను, ఆ బెజవాడ సంబంధం చేసుకున్నా నా జీవితం సుఖంగా ఉండేది అనుకుంది ఆవిడ. ఒక్క నిమిషం. భర్త ఎక్కడుంటే భార్యకి అదే స్వర్గం, సుఖం, సంతోషం, ధర్మం. నేను కూడా నీతో వస్తా. ఆ వస్తానన్నది ఎక్కడికి? ఇదే పక్క స్ట్రీట్కి కాదు, పక్క ఊరికి కాదు, ఊటీకి కొడైకెనాల్కి కాదు. అది వనవాసం పేరుతో క్రూర మృగాలు సంచరించే ప్లేస్లో. ఎక్కడ పడుకుంటారు? బండరాతులు రాళ్ల మీద. అంటే ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకి దుఃఖం కూడా సంతోషంగా తోస్తుంది. ఎన్ని దారుణాలైనా మీరు వాటిని పరీక్షలాగా ఎదుర్కొని అమితానందం అనుభవిస్తారు. ధర్మాచరణలో ఉండే ఫెసిలిటీ అది. ధర్మాచరణలో ఉండే దానికి ఫలితం అంత అమేయంగా ఉంటుంది. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే నా బిడ్డలకి చెప్తున్నాను కదా, ఓహో భీష్ముడు ఇలాంటి వాడా, భీష్మ ప్రతిజ్ఞ అందుకొచ్చిందా, శివకేశవులకు భేదం లేదా, విష్ణువు శివుడు కేశవుడు, శివుడు కేశవుడు, విష్ణువు శివుడు ఇద్దరు ఒకటేనా? మరి ఈ రోజులు ఇలా మాట్లాడుతున్నారేమిటి? మహాభారతం చదివితే అర్థమవుతుంది. వీడు అసలు దేవతలకి కనెక్ట్ అవ్వడం ఏమిటి, అక్కడి నుంచి పాశుపతాస్త్రం ఏమిటి, ఇది ముందే కృష్ణుడు తెలుసుకున్నాడా? అందుకని అర్జునుడికి సూచించాడు, రాబోయే యుద్ధంలో నీకు ఇది బాగా ఉపయోగపడుతుంది, శివుడి గురించి ఘోర తపస్సు చెయ్యి అని. సో ఈ స్టోరీలన్నీ మనం వింటున్నప్పుడు అందులో అత్యద్భుతమైన స్టోరీలు ఉంటాయి. అందుకని ప్రతి వాళ్ళని సంక్షిప్తంగా పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఆయన రచించిన రామాయణం చదవండి, ఆయన రచించిన సంక్షిప్తంగా ఆయన రచించిన భారతం చదవండి, మహాభారత సార సంగ్రహం. ఎంత అమేయమైన ఆనందం కలుగుతుంది. రోజుకొక్క పేజీ. నేనేమంటానంటే దీనికోసమే జీవితం అంతా అక్కర్లేదు. దీని ప్రభావం డెఫినెట్గా మీ మీద, ఇవి చదివిన ప్రభావం మీ జీవితం మీద తప్పకుండా ఉంటుంది, మీ ధర్మాచరణ మీద తప్పకుండా ఉంటుంది. బంగారు తల్లి, లైఫ్ అంటే జస్ట్ లైక్ దట్ కాదు. అది అప్పుడు ఏది పడితే అది రోడ్లు దాటుకుంటూ భోజనం తినేసేయటం ఏంటి తల్లి? ఆ పిజ్జాలు చెత్తా చెదారం అంతా
నువ్వు ఏది తింటున్నావో దాని ప్రభావం నీ ఆలోచన మీద ఉంటుంది. అది చెప్తుంది యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం ఫ్రిడ్జ్లో పెట్టి తింటుంటారు చూడండి, 10 రోజుల తర్వాత కూడా అదే పచ్చడి, అదే కూర, అదే పులుసు. వాడి ఆలోచన ఎలా ఉంటుంది? జాము క్రితం వండబడింది ఇప్పుడు కనుక తింటే అది సాత్వికం, రాజసికం, తామసికం అని 3 చెప్తాడు కదా, అది తామసికమైన ఆహారం కిందకు వస్తుంది. దాని ప్రభావం నీ మీద ఉంటుంది. మాడిన పదార్థాలు తింటాడు వాడు, పాచిపోయినవి, తినగా మిగిలినవి, జాము క్రితం వండబడినవి. సో భగవద్గీతలో స్పృశించని అంశం అంటూ లేదు.